ఒక పక్క చిరంజీవి 150వ సినిమా పూర్తి చేస్తున్న రామ్ చరణ్ ఆల్రెడీ సుకుమార్ సినిమా కథ విని ఓకే చేశాడట. అయితే ఇప్పటి వరకు తన సినిమాను ఎక్కువగా ఫారెన్ లొకేషన్ లో తీసి తిట్లు తిన్న సుకుమార్ ఈసారి రామ్ చరణ్ సినిమాని పక్కా పల్లెటూరి ప్రేమ కథగా తీస్తున్నాడట. లొకేషన్లు లేకపోయినా కూడా కథతో మ్యాజిక్ చేసి తన క్రియేటివిటీని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడట సుకుమార్. రామ్ చరణ్ కూడా ఆ కథను ఓకే చేసి డిఫరెంట్ గా ఉండే ఒక లుక్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడట. ఆల్రెడీ గోవిందుడు అందరు వాడేలే అనే సినిమాను కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేసి దెబ్బతిన్న చెర్రీ మళ్ళీ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడని వరీ అవుతున్నారు ఫ్యాన్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.